ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో అధ్యాయం 6 ప్రత్యుత్పత్తి విధానాలు. ప్రత్యుత్పత్తి దాని రకాలు. ప్రతి జీవి ఒక నిర్దిష్ట కాల పరిమాణం మాత్రమే జీవిస్తుంది కదా. జీవి పుట్టుక నుంచి అది సహజంగా మరణించే వరకు ఉన్న కాల పరిమాణాన్ని జీవిత కాలంగా మనం చెప్తాము. ఒక జీవి యొక్క జీవిత కాలంగా చెప్తాము. అయితే మొక్కలు కొన్ని రోజుల వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి. జంతువుల్లాగా కాకుండా మొక్కలు కొన్ని రోజుల వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల కాలం వరకు జీవిస్తూ ఉంటాయి. కొన్ని జీవులు ఎక్కువ కాలం, కొన్ని మొక్కలు ఎక్కువ కాలం జీవిస్తాయి, కొన్ని మొక్కలు తక్కువ కాలము జీవిస్తాయి. అయితే ఈ జీవిత కాలం అనేది ఎంతైనప్పటికీ ప్రతి జీవికి కూడా మరణం అనేది తప్పక ఉంటుంది. ఒక్క ఏకకణ జీవులు తప్ప మరణం లేని జీవి అనేదే ఉండదు. ఏకకణ జీవుల్లో మాత్రమే ఎందుకు ఇలా ఉండదు అంటే అది చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అయితే ఒక జీవి తనలాగా ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియా పద్ధతినే ప్రత్యుత్పత్తి అని అంటాము. ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి తనలాగా అంటే సేమ్ మాదిరిగా ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియా పద్ధతినే ప్రత్యుత్పత్తి అని నిర్వచించవచ్చు. ఆ సంతతి పెరిగి పరిపక్వ దశకు చేరి తిరిగి కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా పుట్టుట, పెరుగుట, మరణించుట అనేవి ఒక వలయంలాగా ఉంటాయి. ఇక తరతరాలుగా ఒక జాతి మనుగడకు సాధ్యమవునట్లు చేయుటకు ప్రత్యుత్పత్తి అనేది తోడ్పడుతుంది. ఒక జాతి మనుగడ తరతరాల వరకు మనుగడ సాధ్యమవటానికే ప్రత్యుత్పత్తి అనేది తోడ్పడుతుంది. జీవి ఈ ఆవాసము, దాని ఇతర శరీర ధర్మశాస్త్రము, అనేక ఇతర కారకాలు మొత్తం కలిసి ఆ జీవి యొక్క ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయిస్తాయి. జీవి యొక్క ఆవాసము, దాని అంతర శరీర ధర్మశాస్త్రము, దాని శరీరం లోపల ఉన్న అవయవాల యొక్క నిర్మాణం అన్నమాట. అంతర శరీర ధర్మశాస్త్రం అంటే అవయవాల యొక్క నిర్మాణము, అనేక ఇతర కారకాలు మొత్తం కలిసి ఆ జీవి ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయిస్తాయి. ఏ విధంగా ప్రత్యుత్పత్తి చెందాలి అది అనే విధానాన్ని నిర్ణయిస్తాయి. ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఒక జీవి పాల్గొంటుందా లేక రెండు జీవులు పాల్గొంటాయా అన్న దాని మీద ఆధారపడి ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు. ప్రత్యుత్పత్తి రెండు రకాలు. ఒక జీవి పాల్గొంటుందా, రెండు జీవులు పాల్గొంటాయా అనే దాని మీద ఆధారపడి ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలు. సంయోగ బీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా, ప్రమేయం లేకుండా ఒక జనకం నుంచి సంతతి ఉత్పత్తి అయితే అటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. రెండు జనకాలు అంటే విరుద్ధ లింగాలు ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరిగితే అటువంటి ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం చూద్దాము. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాము. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణ జీవుల్లోనూ సాపేక్షంగా సరళ నిర్మాణంలో ఉన్న మొక్కల్లో సామాన్యంగా కనిపిస్తుంది. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణ జీవుల్లోనూ సాపేక్షంగా సరళ నిర్మాణంతో ఉన్న మొక్కలలో సాధారణంగా కనిపిస్తుంది అన్నమాట. ప్రొటిస్టా, మొనెరా జీవుల్లో జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఈ రకం జీవుల్లో కణము విభజనయే ఒక రకమైన ప్రత్యుత్పత్తి విధానము. ఈ జీవుల్లో ఈ కణము ఒక విభజన చెందటమే ఒక రకమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానం అన్నమాట. అనేక ఏకకణ జీవుల్లో ద్విధా విచ్ఛితి జరిగి కణము రెండు భాగాలుగా విభజన చెంది ప్రతి భాగము త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి యూగ్లీనా బ్యాక్టీరియాలలో, ఈస్టులో ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఒక కణము రెండుగా విభజన చెంది అది ప్రౌఢజీవిగా త్వరితంగా రెండు ప్రౌఢజీవులుగా ఏర్పడతాయి. దీన్ని ద్విధా విచ్ఛితి అంటారు. ఇది యూగ్లీనా బ్యాక్టీరియంలు, ఈస్టుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా అంటే బడ్డింగ్, ప్రరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది. దీనిలో విభజన అసమానంగా జరుగుతుంది. చిన్న ప్రరోహాలు ఏర్పడటంలో మొదటి జనక కణాన్ని అంటిపెట్టుకుని తరువాత విడిపోయి అభివృద్ధి చెంది ఈస్టు కణాలు, ఈస్టులో
కొన్నింటిలో చిన్న ప్రరోహాలు ఏర్పడతాయి అన్నమాట. ఇదిగో ఈ విధంగా ముందు దాన్ని అంటిపెట్టుకొని తరువాత విడిపోయి అభివృద్ధి చెంది పక్వదశకు చేరుకొని కొత్త ఈస్ట్ కణాలను ఏర్పరుస్తుంది. ఈస్టులో ప్రరోహాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బ్యాక్టీరియాల్లో నెక్స్ట్ యూగ్లీనాల్లో ద్విధా విచ్యుతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈస్టులో ప్రరోహాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత క్లోమిడోమోనాస్ వంటి కొన్ని శైవలాల్లో సమవిభజన ద్వారా ఏర్పడే ఈ సిద్ధబీజాలు చలనాలను చూపుతాయన్నమాట. సిద్ధబీజాలు అనేవి ఏర్పడతాయి. శిలీంద్ర కుటుంబాలకు చెందిన శైవలాలు కొన్ని శిలీంధ్రాల్లో కొన్ని అలైంగిక నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఈ నిర్మాణాల్లో అతి సాధారణమైనవి ఏంటి అంటే సిద్ధబీజాలు అన్నమాట. ఇవి సూక్ష్మంగా ఉండి వ్యాప్తి చెందటానికి అనుకూలంగా ఉండి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సుదీర్ఘంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఈ సిద్ధబీజాలు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సుదీర్ఘంగా అంటే ఎక్కువ కాలం పాటు జీవిస్తూ ఉంటాయన్నమాట. క్లోమిడోమోనాస్ వంటి కొన్ని శైవలాల్లో సమవిభజన ద్వారా జరిగే ఈ సిద్ధబీజాలు చలనాలను చూపుతాయి. వీటిని గమన సిద్ధబీజాలు అంటారు. చలనాలను చూపే సిద్ధబీజాలు క్లోమిడోమోనాస్లో ఉంటాయి. వీటిని గమన సిద్ధబీజాలు అంటారు. ఇంకా సాధారణంగా రొట్టె లేక బూజు ఏర్పరిచే సిద్ధబీజాలను చలనరహిత సిద్ధబీజాలు. అవి చలనరహిత సిద్ధబీజాలేమో రొట్టె లేకపోతే బూజులో ఉంటాయి. గమన సిద్ధబీజాలు క్లోమిడోమోనాస్లో ఉంటాయి. తర్వాత చలనరహిత సిద్ధబీజాలు ఇవి రైజోఫస్, ఉదాహరణకి రైజోఫస్ రొట్టె బూజు, దీన్ని రైజోఫస్ చలనరహిత సిద్ధబీజాలను కలిగి ఉంటుందన్నమాట. మరికొన్ని శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధబీజాలు ప్రత్యేకమైన సిద్ధబీజాశయ పత్ర వృంతాలపై ఏర్పడతాయి. ఈ సిద్ధబీజాలనే కొనీడియంలు అంటారు. ఉదాహరణకి పెన్సిలియం. కొన్ని సిద్ధబీజాలు ప్రత్యేకమైన సిద్ధబీజాశయ వృంతాలపై ఏర్పడతాయి. ఈ సిద్ధబీజాలనే కొనీడియంలు అంటారు. ఉదాహరణకి పెన్సిలియంలో సిద్ధబీజాల ఉత్పత్తి ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన వాటికంటే. బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల సిద్ధబీజాలు సహజంగా ఏకస్థితికాలు. ఇవి సహజంగా ఏకస్థితికాలుగా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే అలైంగిక ఈ నిర్మాణాలు ఇవి సహజంగా ఏకస్థితికాలు. ఇవి అంకురణ చెంది సంయోగ బీజాలుగా అభివృద్ధి చెంది జీవిత చక్రాన్ని పరిపూర్తి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మొక్కల్లో కనిపించే మరొక అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి. మొక్కల్లో కనిపించే అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తి. ఇది బహుకణయుత లేదా సహనివేశ శైవలాలు, బూజులు, పుట్టగొడుగుల్లో శరీరము కొంత భాగము చెదిరి ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఇలా ఖండితాలుగా విడిపోయినవి ఏమవుతాయి అంటే ప్రౌఢజీవులుగా ఏర్పడతాయి. ఈ విధమైన శాఖీ ప్రత్యుత్పత్తిని ముక్కలు కావటం అంటారు. కొన్ని మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉండి ముక్కలు కావటం ద్వారా ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణకి లివర్ వర్ట్ అనే ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలు కావటం ద్వారా ఇవి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ లివర్ వర్టులు లేకపోతే జమ్మాలు ముక్కలు కావటం ద్వారా ప్రత్యుత్పత్తిని తోడ్పడతాయి అన్నమాట, జరుగుతుంది వీటిలో. ఇంకొకటి ఈ నిర్మాణాలు ఏర్పడటం అనేవి రెండు జనకాలు పాల్గొనకపోవటం వలన కూడా ఇది అలైంగిక, ఆ రెండు జనకాలు పాల్గొనకపోవటం వల్ల జరుగుతుంది కాబట్టి ఇది అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను క్లోనులు అంటారు. ఈ అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను క్లోనులు అంటారు. ఈ మొక్కలను క్లోనులు అంటారు. తర్వాత నీటిలో మనకి కొన్ని నీటి ప్రవాహాల్లో చూసినట్లయితే చెరువులు వంటి వాటిల్లో అతి వేగంగా హానికరంగా పెరుగుతున్న మొక్క ఒకటి కనిపిస్తుంది. దాన్ని బెంగాల్ బీతి అనే మొక్క. ఇది గుర్రపు డెక్క అంటారు. దీన్ని గుర్రపు డెక్క. ఇది ఏం చేస్తుందంటే ఇది నీటి మొక్క. ఇది నిలకడగా ఉండే నీటిపై వేగంగా పెరుగుతూ వ్యాపించే కలుపు మొక్క అన్నమాట. ఇది గుర్రపు డెక్క అనేది నీటిలో పెరిగే వేగంగా వ్యాపించే కలుపు మొక్క.
ఇది నీటిలోని ఆక్సిజన్ను తొలగించటంతో అందులోని జీవులు నశించిపోతున్నాయి అన్నమాట. ఎక్కువగా ఆక్సిజన్ ఇది. దీన్ని తొలగిస్తే ఏమవుతుంది అంటే ఇది కలుపు మొక్క. ఇది నీటిలోని ఆక్సిజన్ను తొలగించటంతో అందులోని చేపలు నశించిపోతున్నాయి అన్నమాట. అయితే కొన్ని రకాలైనటువంటి బంగాళదుంప మొగ్గలు మనం చూసినట్లయితే బంగాళదుంప, చెరకు, అరటి, అల్లం, డాలియా మొదలైన మొక్కల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా కొత్త మొక్కలు ఏర్పడతాయంటే బంగాళదుంప మొగ్గల్లో లేకపోతే కళ్ళు నుంచి, అరటి, అల్లం కొమ్ము భాగాల నుంచి చిన్న చిన్న మొగ్గలు అనేవి ఉద్భవిస్తాయి. ఈ విధంగా కొత్త మొక్కలు ఏర్పడతాయి. బ్రయోఫిల్లంలో పత్ర రూపాంతరంలో నొక్కులు వద్ద అబ్బురపు మొగ్గలు అనేవి ఏర్పడతాయి. తర్వాత అననుకూలన పరిస్థితులు ఏర్పడే ముందు లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకోవటానికి వీలుగా ఏముంటుందంటే జీవి తన ఉనికిని కాపాడేందుకు లైంగికోత్పత్తి ఏ విధంగా తోడ్పడుతుంది. ఈ అననుకూల పరిస్థితులు ఏర్పడే ముందు లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకోవటానికి వీలుగా అననుకూల పరిస్థితుల్లో జీవి తన ఉనికిని కాపాడేందుకు లైంగికోత్పత్తి అనేది తోడ్పడుతుంది. ఏ విధంగా తోడ్పడుతుంది? ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి దాంతోపాటుగా లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కూడా ప్రదర్శించబడదు, అంటే ఉంటుందన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తులు ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో జరుగుతాయి. 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి అన్నమాట. ముందు లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి ఒకే జీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్న జీవుల్లో పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడటం జరుగుతుంది కదా. ఈ సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడి అది ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చినప్పుడు ఇది సుదీర్ఘమైనది. లైంగిక ప్రత్యుత్పత్తి విధానము సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది, నెమ్మదిగా జరిగే ప్రక్రియ. లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడే సంతతి అటు జనకుల మాదిరిగా కానీ ఇటు ఒకే విధంగా సమరూపంగా కానీ ఉండవు అన్నమాట. ఒకే విధంగా సమరూపంగా కానీ ఉండవు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి మొక్కలు, వరి, మొక్కజొన్న, గోధుమ, వీటిని ఏకవార్షికాలు అంటారు. తర్వాత వెదురు జాతులు బహువార్షికాలు కదా. ఇవి ఇలాంటి గడ్డి మొక్కలు వాటి జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తూ ఉంటాయి. వరి, మొక్కజొన్న, గోధుమ వంటి ఏకవార్షికాలు, వెదురు జాతులైన బహువార్షికాలు లాంటి మొక్కలు వాటి జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తాయి అన్నమాట. ఇక్కడ స్ట్రాబిలాంథస్ కుంతియానా అనే మొక్కను చూస్తే ఇది నీలకురంజి అంటారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించేది ఏంటంటే దాని పేరు స్ట్రాబిలాంథస్ కుంతియానా, నీలకురంజి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంఘటనలు అంటే ముఖ్యంగా 3 రకాలైనటువంటి సంఘటనలు, అంటే ఫలదీకరణ పూర్వము, ఫలదీకరణ అనంతరం అనే సంఘటనలు ముఖ్యంగా చెప్పవచ్చు. ఫలదీకరణకు పూర్వ సంఘటనలు ఏంటి అంటే దీనిలో సంయోగ బీజాల కలయికకు ముందుగా లైంగిక ప్రత్యుత్పత్తిలో సంఘటనల్ని ఫలదీకరణకు పూర్వ సంఘటనలు అని మనకి చెప్తాము. దీనిలో సంయోగ బీజోత్పత్తి, సంయోగ బీజాల రవాణా అనే 2 ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఫలదీకరణకు పూర్వము సంయోగ బీజోత్పత్తి, సంయోగ బీజాల రవాణా అనే 2 ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. రెండవది సంయోగ బీజ జననము. 2 రకాల సంయోగ బీజాలు అంటే పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానమే సంయోగ బీజ జననము. ఈ సంయోగ బీజాలు ఏకస్థితిక కణాలు. కొన్ని శైవలాల్లో 2 సంయోగ బీజాలు స్త్రీ పురుష సంయోగ బీజాలుగా గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉంటాయి. వీటిని సమసంయోగ బీజాలు అంటారు. ఉదాహరణ క్లాడోఫొరా. సమసంయోగ బీజాలు అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు ఒకే విధంగా ఉంటాయన్నమాట. అంటే ఒకటి ఇది స్త్రీ ఇది పురుష సంయోగ బీజం అని గుర్తించడానికి వీలు లేనట్లుగా ఒకే విధంగా ఉంటాయి. దీన్నే సమసంయోగ బీజాలు అంటారు. ఉదాహరణ క్లాడోఫొరా. నెక్స్ట్ భిన్న సంయోగ బీజాలు. 2 స్వరూపాలు భిన్నంగా ఉంటాయి. స్త్రీ పురుష సంయోగ బీజాలు
భిన్నంగా ఉంటాయి. రెండు కూడా స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. వీటిని భిన్న సంయోగ బీజాలు అంటారు అని పిలుస్తారు. ఉదాహరణకి ఫ్యునేరియా. భిన్న సంయోగ బీజాలకి ఉదాహరణ ఏంటి అంటే ఫ్యునేరియా, టెరిస్, సైకస్. ఈ మూడు భిన్న సంయోజక బీజాలకి ఉదాహరణ. అయితే జీవుల్లో లైంగికత్వం, రెండు వేర్వేరు జీవుల నుంచి వచ్చే సంయోగ బీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది కదా. అయితే ఇది ఎప్పుడూ కూడా నిజం కాదు. అంటే ఏంటి? ఎప్పుడు కూడా నిజం కాదంటే పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు రెండూ ఒకే మొక్కపై లేదా వేర్వేరు మొక్కలపై ఏర్పడవచ్చు అన్నమాట. దీన్నే స్త్రీ పురుష సంయోగ బీజాలు రెండూ ఒకే మొక్కపై లేదా వేర్వేరు మొక్కలపై ఏర్పడవచ్చు. దీన్ని ద్విలింగాశ్రయ లేదా ద్విలింగాశ్రయ స్థితి అంటారు. ఈ ద్విలింగాశ్రయ స్థితి, ద్విలింగ స్థితిని ఏకలింగాశ్రయ స్థితి అనే పదాలు ఏకలింగాశ్రయ స్థితిని వర్ణించడంలో ఉపయోగపడతాయి. అంటే ఒకే స్త్రీ పురుష రెండు వేర్వేరు వాటిల్లో కానీ ఉన్నట్లయితే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు రెండు ఒకే మొక్కపై ఉంటేనేమో ద్విలింగాశ్రయం అని, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం కానీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం కానీ ఆ మొక్కలో ఉంటేదాన్ని ఏకలింగాశ్రయం అని చెప్పేసి అంటారు. ఇక్కడ పుష్పించే మొక్కల్లో కేసరావళి మాత్రమే కలిగిన ఏకలింగ పుష్పాలనే పురుష పుష్పాలు అని అంటారు. అండకోశం మాత్రమే కలిగి ఉంటే వాటిని స్త్రీ పుష్పం అని అంటారు. పుష్పించే పుష్పాల్లో కేవలము అక్కడ కేసరావళి మాత్రమే కలిగి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు లేదా పురుష పుష్పం అని అంటారు. అండకోశం మాత్రమే ఉంటే స్త్రీ పుష్పం అని అంటారు. పుష్పించే మొక్కల్లో ద్విలింగాశ్రయ స్థితిని చూపించే కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే కుకుర్బిటాకు, కొబ్బరి. కొబ్బరిలో పురుష స్త్రీ అంటే ద్విలింగాశ్రయం అన్నమాట. అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు కూడా దీనిలో ఉంటాయి. నెక్స్ట్ ఏకలింగాశ్రయ స్థితిని చూపించేవి ఏంటి అంటే బొప్పాయి, ఖర్జూరం మనం ఉదాహరణగా ఇక్కడ చెప్పవచ్చు. అంటే పురుష కానీ స్త్రీ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటాయి దానిలో అవయవాలు. దీన్నే ఏకలింగాశ్రయ స్థితి అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి బొప్పాయి, ఖర్జూరము. ఇక్కడ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జరిగే కణ విభజన గురించి చూద్దాం. మొక్కలు అనేవి ఏకస్థితికాలు లేదా ద్వైస్థితికాలు అయినప్పటికీ అవి ఉత్పత్తి చేసే సంయోగ బీజాలు మాత్రం ఏకస్థితికంగానే ఉంటాయి. అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటేనేమో దాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఉంటే ద్విలింగాశ్రయ అన్నాము. ఇక్కడ ద్విలింగాలని ఈ పురుష కానీ స్త్రీ కానీ ఏదో ఒకటి ఉంటే ఏకలింగాశ్రయం అన్నాము. అయితే మొక్కలు ఏకలింగాశ్రయులైనా ద్వైస్థితికాలైనా సరే ద్విలింగాశ్రయులైనా సరే అవి ఉత్పత్తి చేసే సంయోగ బీజాలు ఏంటంటే కేసరావళి, అండకోశం అనేది ఏకస్థితికంగా ఉంటాయి. ఈ ఏకస్థితిక జనక మొక్క సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని మొక్కల్లో అంటే మొనిరా, శిలీంధ్రాలు, శైవలాలు, బ్రయోఫైట్లకు సంబంధించిన అనేక మొక్కలు ఏకస్థితిక దేహంతో ఉంటాయన్నమాట. మొనిరా, శిలీంధ్రాలు, శైవలాలు, బ్రయోఫైట్లకు సంబంధించిన ఇవి ఏకస్థితిక మొక్కలను కలిగి ఉంటాయి, ఏకస్థితిక దేహంతో ఉంటాయి. కానీ టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాల మొక్కలు ద్వైస్థితిక దేహంతో ఉంటాయి. ఈ టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలు ద్వైస్థితిక దేహంతో ఉంటాయి. మొనిరా, శిలీంధ్రాలు, శైవలాలు, బ్రయోఫైట్లకు సంబంధించిన అనేక మొక్కలు ఏకస్థితికాలుగా ఉంటాయి. ద్వైస్థితిక మొక్కల్లో క్షయకరణ విభజనకు లోనయ్యే ప్రత్యేకమైన కణాలను మియోసైట్లు అంటారు. అంటే సంయోగ బీజ మాతృకణాలు. ద్వైస్థితిక మొక్కల్లో క్షయకరణ విభజనకు లోనయ్యే ప్రత్యేకమైన కణాలను మియోసైట్లు అంటే సంయోగ బీజ మాతృకణాలు అని చెప్పేసి అంటారు. క్షయకరణ విభజన వలన చివరికి ఒక సమితి క్రోమోజోములు మాత్రమే ప్రతి సంయోగ బీజంలోనికి ప్రవేశిస్తాయి కదా. అయితే సంయోగ బీజాల రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది? సంయోగ బీజాలు చాలా జీవుల్లో పురుష సంయోగ బీజం చలనయుతంగా, స్త్రీ సంయోగ బీజం స్థిరంగా ఉంటుంది. అంటే కొన్ని శైవలాలు, శిలీంధ్రాల్లో రెండు రకాల సంయోగ బీజాలు చలనాలను చూపుతాయి అన్నమాట. కొన్ని రకాల
శైవలాలు, శిలీంధ్రాల్లో స్త్రీ సంయోగ బీజము, పురుష సంయోగ బీజము రెండు కూడా చలనాన్ని చూపుతాయి. పురుష సంయోగ బీజం చలనానికి ఒక యానకం సహాయం అవసరమవుతుంది. అయితే అనేక సరళ నిర్మాణం గల మొక్కలైన శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లలో నీరు ఒక యానకంగా పురుష సంయోగ బీజాల రవాణాకు తోడ్పడుతుంది. నీరు అనేది యానకంగా పురుష సంయోగ బీజాల రవాణాకు తోడ్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫలదీకరణ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ ఫలదీకరణ అయితే పరాగ సంపర్కం జరిగే మొక్కల్లో చూస్తే ఫలదీకరణ అనేది ఏ విధంగా జరుగుతుంది? లైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన ఘటన ఏంటంటే సంయోగ బీజాల కలయిక. సంయోగ బీజాల కలయిక లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన. ఈ ప్రక్రియను సంయుక్త సంయోగం అని చెప్పేసి మనం అంటాము. దీని ఫలితంగా ద్వైస్థితిక సంయుక్త బీజం జైగోట్ అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ద్వైస్థితిలో ఉంటుంది. ఈ ప్రక్రియని సాధారణంగా ఫలదీకరణము అని పిలుస్తాం కదా మనము. ఈ సంయుక్త సంయోగము, ఫలదీకరణం అనే పదాలను చూస్తే కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ జరగకుండా కూడా పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ జరగకుండానే పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడతాయి. ఈ ఫలదీకరణ చెందని స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం ఏర్పడుతుంది. ఫలదీకరణ చెందని స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం ఏర్పడుతుంది. దీన్నే అనిషేక జననము అంటారు. పార్థనోజెనిసిస్ అంటారు. అనిషేక జననము. ఫలదీకరణం జరగకుండానే స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం ఏర్పడుతుంది. దీన్ని అనిషేక జననం లేదా పార్థనోజెనిసిస్ అని చెప్పేసి అంటారు. ఈ సంయుక్త సంయోగం అనేది ఎక్కడ జరుగుతుంది? ఉదాహరణకు నీటిలో నివసించే చాలా జీవుల్లో ఎక్కువ శైవలాల్లో సంయుక్త సంయోగము వాటి దేహం బయట బాహ్యంగా జరుగుతుందన్నమాట. యానకంలో దేహం బయట బాహ్యంగా జరుగుతుంది. ఇటువంటి సంయోగ బీజాలు సంయోగాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. కొన్నింట్లో దేహంకి వెలుపల జరుగుతుంది. దీన్ని అంతర్ఫలదీకరణ అని కూడా అంటారు. అనేక ఇతర మొక్కల్లో బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లలో, వివృత బీజాల్లో, ఆవృత బీజాల్లో సంయుక్త సంయోగము జీవి శరీరం లోపల జరుగుతుంది. ఇటువంటి పద్ధతిని అంతర్ఫలదీకరణం అని అంటారు. ఈ అంతర్ఫలదీకరణం చూపించే జీవుల్లో స్త్రీ బీజ కణం స్త్రీ దేహంలో ఏర్పడుతుంది. పురుష బీజక సంయోగ బీజాలు స్త్రీ బీజ కణంతో సంయోగం చెందటానికి చలనయుతంగా ఉంటాయి. ఈ ఫలదీకరణానంతరం ఏం సంఘటనలు జరుగుతాయి? ఫలదీకరణానంతరము జరిగే సంఘటనలు ఏంటి అంటే, సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే సంఘటనలను ఫలదీకరణానంతర సంఘటనలు అంటారు. సంయుక్త బీజము లైంగిక ప్రత్యుత్పత్తి చూపే అన్ని జీవుల్లో ద్వైస్థితిక సంయుక్త బీజమే ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏ స్థితి అంటే ద్వయస్థితి. బాహ్య ఫలదీకరణ జరిగే జీవుల్లో సంయుక్త బీజం బాహ్యానకంలో, అంటే సాధారణంగా నీరు అనేది బాహ్యానకంగా ఉంటుంది కదా. అంతర్ఫలదీకరణ చూపించే జీవుల్లో సంయుక్త బీజం అనేది జీవి దేహంలో జరుగుతుంది. నెక్స్ట్ ఈ సంయుక్త బీజము కొంతకాలం విరామ స్థితిలో ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తుతుంది. కొన్నింటిలో సంయుక్త బీజం క్షయకరణ విభజన ద్వారా విభజన చెంది తర్వాత సంయోగం జరిగిన వెంటనే సంయుక్త బీజం క్షయకరణ విభజన ద్వారా సంయోగం చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ సిద్ధ బీజాలు ఏకస్థితిక జీవులుగా ఏర్పడతాయి. సంయుక్త బీజం ద్వైస్థితిలో ఉంటుంది. ఇది క్షయకరణ విభజనల ద్వారా విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అయితే సంయుక్త బీజము వివిధ రకాల జీవుల్లో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అలా జాతులు ఒక తరం నుంచి తరువాత తరం వరకు ఎడతెగకుండా ఉండే సంబంధానికి సంయుక్త బీజం ప్రధాన అనుసంధానంగా ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో సంయుక్త బీజం అనే ఒకే కణంతోనే జీవితం ప్రారంభమవుతుంది. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులన్నింటికీ కణము ఏది అంటే సంయుక్త బీజం అనే ఒకే కణంతోనే జీవితం అనేది ప్రారంభమవుతుంది. తరువాత సంయుక్త బీజం నుండి పిండాభివృద్ధి జరిగే వరకు అభివృద్ధి పద్ధతిని తెలిపేదే పిండ జననము. అభివృద్ధి పద్ధతిని తెలిపేది పిండ జననం. దీనిలో సంయుక్త బీజము కణ విభజన చెంది కణ విభేదనాన్ని చూపుతుంది. విభేదనాన్ని చూపించి కణ విభేదనం వల్ల కణాల సమూహాలు కొన్ని రూపాంతర
రూపాంతరణలతో విశిష్టత కలిగిన కణజాలాలుగా అంగాలుగా ఏర్పడి ఒక జీవిగా ఏర్పడుతుంది. కణ విభేదనల వల్ల ఒక జీవి అనేది ఏర్పడుతుంది, అనేక విభజనలు జరిగి. పుష్పించే మొక్కల్లో చూస్తే సంయుక్త బీజము అండం లోపల ఏర్పడుతుంది. ఫలదీకరణ అనంతరం పుష్ప భాగాలైన రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం అనేవి కేసరావళి రాలిపోతాయి. పుష్పభాగాలైన పుష్పించే మొక్కల్లో సంయుక్త బీజం అండం లోపల ఏర్పడుతుంది కదా. ఇక్కడ ఫలదీకరణ అనంతరం ఏమవుతుంది అంటే పుష్పించే మొక్కల్లో ఈ పుష్ప భాగాలైన రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు ఇవి వాడిపోయి రాలిపోతాయి, ఎండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. అయితే రక్షక పత్రాలు ఫలాన్ని అంటిపెట్టుకుని ఉంటే కొన్ని మొక్కల్లో రక్షక పత్రాలు అనేవి ఆ ఫలాన్ని అంటిపెట్టుకుని ఉండటం మనం చూస్తాం కదా. అండకోశం మాత్రం మొక్కను అంటిపెట్టుకుని ఉంటుంది. సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది. అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది. అండాశయము ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇది రక్షణ కొరకు మందమైన ఒక కవచాన్ని కలిగి ఉంటుంది. దీన్నే ఫలకవచం అని చెప్పేసి అంటారు. ఈ ఫలకవచం ఏం చేస్తుందంటే ఇది వ్యాప్తి చెందిన విత్తనాలు అనుకూల పరిస్థితుల్లో అంకురించి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. తరువాత ఈ మ్యాంగ్రూవ్స్ మొక్కల్లో విత్తనాల అంకురణ అనేది అవి తల్లి మొక్కకు అంటిపెట్టుకుని ఉండంగానే జరుగుతుంది. మ్యాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాల అంకురణ అనేది తల్లి మొక్కకు అంటిపెట్టుకుని ఉండంగానే జరుగుతుంది. దీన్నే వివిపారి అంటారు. మ్యాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాల అంకురణ తల్లి మొక్కకు అంటిపెట్టుకుని ఉండగానే జరుగుతుంది. దీన్నే వివిపరి అని చెప్పేసి అంటారు కొన్ని మ్యాంగ్రూవ్ మొక్కల్లో. దీన్ని పరిసరాల ఒత్తిడి నుంచి తగ్గించుకోవటానికి ఈ మొక్కలు అవలంబించే ఇది వ్యూహం అన్నమాట. దీనివలన పిల్ల మొక్కలు చక్కగా ఏ ఆటంకం లేకుండా స్థాపించబడతాను అంటే మొలకెత్తడానికి వీలవుతుంది. ఈ విధంగా ఆవృత బీజాల యొక్క జీవిత చక్రాన్ని చూసుకుంటే ఆవృత బీజాలు నగ్న అండాలు ఉండగా ఆవృత బీజాలు లేదా పుష్పించే మొక్కల్లో పరాగరేణువులు, అండాలు ప్రత్యేకమైన నిర్మాణాలైన పుష్పాలలో అభివృద్ధి చెందుతాయి. వివృత బీజాలలో నగ్న అండాలు ఉండగా ఆవృత బీజాలు లేదా పుష్పించే మొక్కల్లో పరాగరేణువులు, అండాలు ప్రత్యేకమైన నిర్మాణాలైన పుష్పాల్లో అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఆవృత బీజాల్లో విత్తనాలను కప్పుతూ ఫలాలు ఉంటాయన్నమాట. ఆవృత బీజాల్లో విత్తనాలను కప్పుతూ ఫలాలు అనేవి ఉంటాయి. తర్వాత ఫలదీకరణం జరిగిన తర్వాత బహుకణయుత ద్వైస్థితిక సిద్ధబీజం ఏర్పడిన తర్వాత ఇది ఏకస్థితిక సిద్ధబీజాలను క్షయకరణ విభజన ద్వారా ఉత్పత్తి చేసి తద్వారా కొన్ని కణాలను కలిగిన సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి రకానికి చెందిన జీవిత చక్రాన్ని ద్వయస్థితిక జీవిత చక్రం అని చెప్పేసి చెప్తాము మనము. వీటిలో ఫలదీకరణ ద్వారా బహుకణయుత ద్వైస్థితిక సిద్ధబీజం ఏర్పడిన తర్వాత ఏకస్థితిక సిద్ధబీజాలను క్షయీకరణ విభజన ద్వారా ఉత్పత్తి చేసి కొన్ని కణాలను కలిగిన సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఏంది అంటే జీవిత చక్రము ఏకస్థితిక జీవిత చక్రాలుగా ఒక జీవిలో జరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట జీవిత చక్రము అనేది.